నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఏంటంటే, స్పెషల్ డిస్కషన్ ఏంటంటే, మతాలు వేరైనా కులాలు వేరైనా సమాజం మొత్తం కూడా ఒకే విధంగా ఉండాలి అనేది కాన్సెప్ట్ మనకు ఉంటుంది. కానీ ప్రతి ప్రభుత్వంలో కూడా కులాలకు అతీతంగా ఉండేటటువంటి కార్యక్రమాలు మనం చేపడుతూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి కులాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపుగా కులాలతో కూడుకున్నటువంటివి చాలా ఉంటాయి. బీసీకి సంబంధించినవి, ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ. ఇక దీంట్లో అట్టడిగిన కులాలు, అణగారిన కులాలకు బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఎక్కడగా ఉన్నారు అని అంటే అది కేవలం వచ్చేసి ఎస్సీలోనే ఉంటారు. అయితే ఎస్సీలో కూడా దాదాపుగా 57 కులాలు కూడా ఎస్సీలో ఉన్నాయి. అంటే దాదాపు మాదిగలు అనే వర్డ్కి వచ్చినప్పటికీ ఎస్సీలోని డక్కల్ కులం అని కానీ, తర్వాత వేరే వేరే కులాలు, ఇతర కులాలు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే కష్టపడే తత్వం ఎస్సీ వర్గాల్లో ఉంటుంది. వాళ్ళ కన్నీటి పర్యంతం ఎస్సీ వర్గాల్లో ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెక్కువ కష్టం చేస్తారు అంటే దాదాపుగా వాళ్ళు చేస్తారనేటటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇలాంటి విషయాలపైన మాట్లాడడానికి అసలు ఏంటి ఈ ఎస్సీ కులం అనేది, ఈ డక్కల్ కులం అనేది, ప్రత్యేకంగా డక్కల్ కులం అనేది ఎందుకు వెనకబడిపోయింది? వాళ్ళంతా కూడా తరతరాలుగా వెనకబడుతూనే ఉన్నారు కానీ ముందుకు మాత్రం వెళ్ళట్లేదు. అసలు కారణాలు ఏంటి? దాని గురించి మనం తెలుసుకుందాం క్లియర్గా. అయితే ఈరోజు ప్రస్తుతానికి మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ డక్కల ఉపకుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మనతో పాటు బాణాల మంగేష్ గారు మనతో పాటు ఉన్నారు. పోరాట అధ్యక్షులు కూడా ఆయన. అతను చాలా వరకు కూడా పోరాటం చేసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి. దాదాపుగా ఆ కులం ఉన్నప్పటి నుంచి కూడా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ పోరాటానికి ప్రతిఫలం దక్కిందా లేదా అనేది కూడా మనం అతనితో మాట్లాడదాం. రైట్, బాణాల మంగేష్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, బాణాల మంగేష్ గారు చెప్పండి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ప్రతి కులాలకు కూడా చూసినట్టయితే ఒక్కొక్క కులం ఒక్కొక్క రకంగా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వడ్డెర అని అంటే వడ్డెర కులంలో వాళ్ళ వృత్తి చేయడం, తర్వాత ఎస్సీ వాళ్ళు డప్పు కొట్టడం, తర్వాత వాళ్ళ వృత్తికి పరంగా చేయడం అన్నట్టు. అంటే ఈ అణగారిన వర్గాలు వేరుంటాయి, అట్టడిగిన వర్గాలు వేరుంటాయి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, అణగారిన కులాలు అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీలో అణగారిన వాళ్ళు కూడా కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ అణగారిన వాళ్ళు 10% ఉంటే అట్టడుగు బలహీన వర్గాలు మాత్రం 90% ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటి? అసలు మీకు ఒక కుల అధ్యక్షుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితేనా, మా ఎస్సీ ఉపకులాలలో ఒక డక్కలి కులం అనేది కుల నిచ్చెన మెట్టలలో చాలా కింది స్థాయిలో ఉన్నది కులం ఇది. అయితే ఇంకోటి కూడా ఏంటంటే, వీళ్ళకు చదువు అనేది ఎడ్యుకేషన్ ముఖ్యం. ఫస్ట్ చదువు అనేది వీళ్ళకు లేదు. మాదిగలే ఊరికి దూరంగా ఉంటారంటే వాళ్ళకంటే దూరంగా ఈ డక్కలి వాళ్ళు అనేది మాదిగ కులం అనేది ప్రత్యేకంగా చాలా ఊరికి అట్టడుగున కులం ఉంటే ఇంకా అట్టడుగు లోపల కూడా ఈ డక్కల కులం ఉన్నది మీరు చెప్తున్నారు. ఉన్నది. అయితే వీళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ పరంగా ఆర్థికంగా వీళ్ళు వెనుకబడ్డారు కాబట్టి అస్పృశ్యతలు కూడా ముందలా ఉంటారు వీళ్ళు డక్కలు. అంటే వీళ్ళను ముట్టుకోవడం అనేది కొద్దిగా అది చేస్తారు. అయితే ఈ ఎడ్యుకేషన్కు దూరంగా ఉంది, ఈ చదువుకు దూరంగా ఉండి వాళ్ళకు సమాజం మీద ఈ చదువుకోవాలంటే ఆర్థిక పరిస్థితి కూడా ఉండాలి, చదువు కావాలంటే. దీని మీద అది లేక వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. ఇప్పుడిప్పుడు మా పిల్లలు ఇప్పుడిప్పుడు కొద్దిగా చదువుకొని ఇప్పుడిప్పుడు కొద్దిగా టెక్నాలజీ ముందుకు వస్తుంది, చేంజ్ అవ్వకుండా వస్తున్నది. అయితే ఇప్పటి వరకు ఈ కులంలో ఒక ఎస్ఐ ర్యాంకు పోస్ట్ లేకపోవడం, ఒక ఎంబీబీఎస్ పోస్ట్ లేకపోవడం, ఒక ఎంఆర్ఓ పోస్టు లేకపోవడం అంటే కూడా చూడండి ఎంత దారుణంగా వెనుకబడ్డదంటే ఇది. అయితే వీళ్ళకు ముఖ్యంగా దీంట్లో ఈ డక్కల కులంలో ముఖ్యంగా కొంతమంది గాడిద పళ్ళు అమ్ముకోవడం, ఇప్పటికి కూడా కొంతమంది సిటీలో చూస్తుంటాం, పల్లెటూళ్ళలో కూడా చూస్తుంటాం. దగ్గుకు దమ్ముకు అని బాగా ఇది పోస్తే జలుబు కానీ ఉబ్బసం కానీ ఈ నిమ్ము అని ఇవి తక్కువైతే అని చిన్నపిల్లలకు నమ్మకం, అది పోస్తుంటారు. దాని మీద ఆధారపడడం కొంతమంది ఏమో జాంబపురాణం కథలు చెప్పుకుంటూ, జాంబపురాణము అప్పుడు మన కులాలు ఎట్లా ఏ విధంగా పురాణ కథలు చెప్పుకోవడం అదొకటి. తర్వాత ఇక్కడ చూస్తే ఈ మహబూబ్ నగరు
కొన్ని ఇక్కడ మంగేష్ గారు ఇప్పుడు ఒగ్గు కథలు అనేటివి ఇలాంటివన్నీ కూడా మీ వాళ్ళే ఉంటారా ఎక్కువగా? మా దాంట్లో జామ పురాణం అని ఉంటుంది, ఆది జామ పురాణం అని ఆ పురాణం చెప్తారు మా వాళ్ళు, పటవ రూపంలో చెప్తారు. అది 3 రోజుల కథ ఉంటుంది. ఇంకా కొంతమంది కిన్నెర కళాకారులు కూడా, కిన్నెర కళాకారులు మీ నుంచేనా? మా దాంట్లో ఉన్నారు, మా దాంట్లో కూడా. అదే వాటిని తాటికాయలను తీసుకొని లేకపోతే అవి మన ఆనంకాయ తీసుకొని అంతా తీసి క్రియేటివిటీ చాలా అద్భుతం అసలు అన్నట్టు. పండుగల సాయన్న, ఇటువంటి పాటలన్నీ పండుగల సాయన్న మీ కులానికి సంబంధించిన వాడేనా? అది వేరే బీసీ కులానికి చెందినవాడు. అట్లాంటి చెప్పుకుంటూ జీవనం సాగిస్తారు అన్నమాట, సంచార జీవనం చేసుకుంటూ సాగిస్తున్నారు అనేది. అయితే ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే, ఇప్పటికీ ఈ కులాన్ని ముందుకు ఇప్పుడు బంగారు తెలంగాణ అంటుండు కేసీఆర్ గారు, బంగారు తెలంగాణ అంటుండు, మాకు సంతోషం. అన్ని కులాల కొన్ని ఇప్పుడు ఇది ఒకటి తీసుకుందాం, గొల్ల కుర్మ, గొల్ల కుర్మ తీసుకుందాము. మన తలసాని శ్రీనివాస్ యాదవ్, థ్యాంక్ యూ, వాళ్ళందరికి ఇస్తుండు, మేము హర్షిస్తున్నాం, మేము హర్షిస్తున్నాం, సంతోషపడుతున్నాం. మళ్ళీ తర్వాత మన ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, చెర్లలో చేప పిల్లలు వేస్తున్నాం, మేము హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం, మాకు కూడా వాళ్ళందరూ బతకాల. గీత కార్మికులు ఉన్నారు, వాళ్ళకు శ్రీనివాస్ గౌడ్, ఒక బ్రాహ్మణ ఉన్నది, వాళ్ళు కొన్ని. అయితే మేమేమంటున్నాం అంటే ఎస్సీ ఉపకులాలల్లో సంచార జాతులలో అట్టడుగున్న కులం దక్కాలి. వీళ్ళకు కొంతమంది చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకు ఉపాధి ఇది మన కొన్ని కార్లు కానీ ఎస్సీ కార్పొరేషన్లో లోన్లలో చూస్తే కొంతమంది చదువుకున్న వాళ్ళకు ఒక కార్డ్స్ కానీ, లేకపోతే మొబైల్ షాపులు కానీ, లేకపోతే ఇంకో సంటింగ్ డబ్బాలు కానీ ఏదన్నా ఇటువంటి ఉపాధి చూపించి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళకి, అది కొంత డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే అవుట్ సోర్సింగ్ ఉన్నది, అటువంటి జాబులు కూడా ఇప్పించి వీళ్ళను కొన్ని మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ లోన్స్లలో మహిళా సంఘాల్లో పొదుపులలో కూడా వాళ్ళని జర కులాన్ని ముందల చూసి తీసుకపోతే ఈ కులము డెవలప్ అవుతుంది. ఇంకోటి కూడా మన ఎస్సీ కార్పొరేషన్లో 14,000 కోట్ల చిల్లర మొన్న బడ్జెట్లో పెట్టారు. అవి కూడా మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయులకు అని ఇవి తీసుకొని దాంట్లో పెట్టి కొన్ని అభివృద్ధి పనులు చేసినారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ మాకు ఈ డక్కలకు ఒక 10, పోయినసారి ఒక 10 కానీ ఒక 12 కానీ చూపెట్టమనండి, వాళ్ళ మా డక్కల కులానికి రాలే. రైట్, ఒక క్వశ్చన్ అడుగుతాను నేను మంగేష్ గారు. దాదాపుగా చూస్తున్నట్టయితే ఎస్సీ అంటేనే అట్టడిగిన కులం కాబట్టి ఎస్సీకి ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ క్యాస్ట్కి రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలో 57 కులాలు ఉంటే ఆ 57 కులాల్లో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది, అది ఆ రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కానీ ప్రత్యేకంగా ఆ కులాలలో కూడా ఎస్సీ కులాలలో ఉండేటటువంటి డక్కల కులానికి మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం జరగలేదండి. 100% జరగలేదు. ఎందుకంటే ఎంతమంది ఉంటారు మంగేష్ గారు దాదాపుగా డక్కల కులానికి సంబంధించిన వాడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాలు ఏర్పడ్డాయి కదా, 33. అయితే మొత్తం కలిసి 3.5-4 లక్షల మంది ఉంటారు, 3.5 నుంచి 4 లక్షల మంది ఉంటారు. అయితే ఈ ఎస్సీ అనే వరకు బలమైన కులాలు 2 ఉంటాయి, మాల మాదిగ. ఎస్సీ అంటేనే అది మాల మాదిగ అంటారు. అయితే మాకు వాళ్ళ మిత్రులు వాళ్ళు మాల మాదిగ. అయితే వీళ్ళు చదువుకోవడంలో కూడా ముందు ఉంటారు, వీళ్ళకి ఆర్థికంగా ఉన్నారు కాబట్టి దాంట్లో మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రతి ఒక్క రాజకీయ పరంగా కూడా వాళ్ళకు అన్నీ ఉన్నాయి వాళ్ళకు. అయితే మా దానికి వచ్చే వరకు వాళ్ళు ఆర్థికంగా ఉండి వాళ్ళు చిన్నపిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోపోయి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ దాంట్లో చేస్తారు. ఇప్పటికేం చేస్తారంటే సంచార జీవనం, చిత్తి కాగితాలు ఏరుకోవడం, పల్లెటూళ్ళలో పోతే ఇవన్నీ రోడ్ల వెంబడి ఆడుకోవడం, చిత్తికాయలు ఏరుకోవడం, వీళ్ళు వాళ్ళతో పోటీ పడాలంటే ఈ పోటీ పడలేరు. ఒకటి వీళ్ళు ఎడ్యుకేషన్ చూసినా కానీ వాళ్ళు ముందలు ఉంటారు. మాకు ఈ ఉపకులాలు, ఈ సంచార జాతులు అనేది, సంచారం అనేది పెద్ద అదన్న సంచారం. ఒక ఊరు నుంచి ఒక ఊరు తిరుగుతూ డేరా గుడిసెలలో వేసుకొని కొంతమంది వానకు, చలికి, ఎండకు బుట్టలు వేసుకొని ముక్కు పిట్టుకలని అవన్నీ అమ్ముతూ ఈ దోమలకు, వానకాలం వస్తే దోమలకు, ఎండాకాలం వస్తే ఆ పట్ట వేడికి చిన్న పిల్లలు, అప్పుడప్పుడు పుట్టిన పిల్లలు చనిపోతే కూడా అక్కడక్కడ ఊర్లలో నేను ఏమంటున్నా అంటే మంగేష్ గారు, ఇప్పుడు మరి ఏంటి మీ కులానికి, ఈ యొక్క డక్కల కులానికి ఏం జరగలేదని మీరు అంటున్నారు? అది సరే, ప్రస్తుతానికి అయితే ఏం జరగలేదంట. మరి 4 లక్షల మందికి కూడా మరి ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది?
ఇంతవరకు కూడా నేను కూడా చాలా వరకు ఇంటర్వ్యూలు చేశాను, దాదాపుగా చూశాను. మీరు అన్నట్టుగా ఎస్సీ వర్గం నుంచి మాలామాదిగా తప్పితే ఈ డక్కల్ కులం అనే దానికి ఇంతవరకు ఒక పోరాటం కానీ ఏది కూడా నా కళ్ళ ముందుగా ఇప్పుడు కూడా కనపడలేదు. మీరు ఈరోజు వచ్చి సార్ ఖచ్చితంగా మాకు కావాలి, ఈ కులం ఉంది, ఈ కులం అనేది ఉంది గుర్తించి ఒక పోరాటం అనేది చేస్తున్నారు. మరి ఈ పోరాటం ఎక్కడి దాకా వెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది, అందరి పిల్లలాగే మీ పిల్లలకు కూడా ఎలాంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అయితే మేము దాదాపు తెలంగాణ మొత్తము అన్ని జిల్లా కమిటీలు వేస్తున్నాము. మేము హైదరాబాద్లో భారీ ఒక సభ పెట్టాలనుకుంటున్నాం. దాదాపు ఒక 1,00,000 మందితో సభ పెట్టాలనుకుంటాము. అయితే మేము ఒకటి ఏంటంటే ప్రభుత్వాన్ని తెలియజేసేది మా కులానికి కావాల్సింది మేము ఏ విధంగా అభివృద్ధి పడాలంటే 2 చెప్తాను నేను. మా పిల్లలు ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు. వాళ్ళకు చదువుకొని డిగ్రీ ఎవరైతే నిరుద్యోగత యువత ఉందో చదువుకొని ఉన్నారో వాళ్ళకు అవుట్ సోర్సింగ్ జాబులు ఇవ్వాలి. కొంతమంది పోటీ పరీక్షల్లో వాళ్ళు చేయలేరు కాబట్టి. ఇంకొకటి మా కుల సర్టిఫికేట్, మా పిల్లల కుల సర్టిఫికేట్ చూడంగానే గురుకుల పాఠశాలలో ఈ డక్కలకి పోటీ పరీక్ష వద్దు. ఎందుకంటే వీళ్ళు పోటీ పరీక్ష కానీ లాక్టి పద్ధతి వీళ్ళు పోటీతత్వం అంటే వాళ్ళు అది రాయలేరు. పరీక్ష పోటీతత్వంలో ఉండేటటువంటి పరీక్షలకు కానీ డక్కల కులం అనేది ఉన్నప్పటికీ కూడా దానికి రిజర్వేషన్ లాగా కల్పించి తీసుకోవాలి. అట్లా సర్టిఫికేట్ చూడగానే కుల సర్టిఫికేట్ చూడగానే గురుకుల పాఠశాలలో తీసుకోవాలి. ఇంకోటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, దాంట్లో కొంతవరకు ఎస్సీ రిజర్వేషన్ కొన్ని సీట్లు ఇస్తామంటుంది. ఇప్పటి వరకు అట్లోది ఇచ్చింది కూడా అట్లోడి దాంట్లో ముందర తీసుకోవాలి. ఎడ్యుకేషన్ దాంట్లో ఫస్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్లలో అది చేయాలా. ఇంకోటి ఎస్సీ కార్పొరేషన్లో ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు వస్తున్నాయి అంటే లోన్లు మా డక్కల కులానికి కానీ ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి అట్లా వాళ్ళు పొందట్లేరు వాళ్ళు. అయితే ఏం చేయాలంటే ఎస్సీ కార్పొరేషన్లో దాదాపు దీన్ని ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ లేకపోతే సంచార జాతుల కార్పొరేషన్ చేస్తే వాళ్ళకు వచ్చేది ఉంటుంది. మా కులానికి కావాలని ప్రత్యేకంగా మాకు కావాలని మేము అప్పటి నుంచి కూడా మేము పోరాడుతున్నాం, ఉద్యమం చేస్తున్నాం. ఒక 100 కోట్లు పెట్టేసి ఒక కార్పొరేషన్ పెట్టి 100 కోట్లు పెట్టు ఆ విధంగా పెట్టినప్పుడు మాకు వస్తుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఏం చేయాలంటే డక్కలు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఎస్టీ కార్పొరేషన్ లోన్లకు పెట్టుకుంటున్నారో రిజెక్ట్ చేయకుండా ఫస్ట్ వాళ్ళని ఏమడుగుతారంటే నీ భూమి ఉందా, నీ భూమి ఉంటే భూమి సురిటీ పెట్టు, బ్యాంకు కన్సల్ట్ కావాలంటే, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉందా అని సురిటీ పెట్టమంటే గవర్నమెంట్ జాబ్ లేదా, భూమి లేదా, మేమే సచ్చారేమేనా, ఇక మాకు ఏడొస్తుంది అది బ్యాంకు కన్సల్టేషన్ ఇస్తలేడు కదా ఫస్ట్, అది వచ్చింది. మంగేష్ గారు, మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ పోరాటం అనేది మీరు అన్న సభలు పెట్టేసి జిల్లా వారిగా కమిటీలు వేసేసి 1,00,000 మందితో చేయాలి అన్నట్టుగా ఉంటున్నారు. అయితే నేనేమంటున్నా అంటే ప్రతి బడ్జెట్ కూడా పెడుతూనే ఉంటుంది గవర్నమెంట్, కాస్త ప్రతిసారి కూడా బడ్జెట్ పెడుతూనే ఉంటుంది. అంటే ప్రతి బడ్జెట్లో మీకు ఏమాత్రం న్యాయం జరగలేదంటారా? ఇప్పటికి దాదాపుగా నేను ఒక 10 సంవత్సరాల నుంచి తీసుకున్నామన్నా. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానీ తీసుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానీ తీసుకున్నాము 10 సంవత్సరాల ముందు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు డేటా మొత్తం ఉంది, నేను తీస్తాను. కార్పొరేషన్లో డక్కలి కులానికి ఎన్ని లోన్స్ వచ్చినాయి, ఎవరన్నా ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు తీసుకున్నారా, ఒక డీసీఎం తీసుకున్నారా, ఇంకేమన్నా తీసుకున్నారా చెప్పమానండి. 3 ఎకరాల పొలం ఇస్తాడు కేసీఆర్, డక్కలోళ్ళకి ఎవరైనా వచ్చిందంటే లేదు. అక్కడ ఉండేది ఒక ఊర్లో వచ్చేసి గీడ ఒక ఊరు ఉన్నది ఉల్లాలని నల్గొండ జిల్లాలో. ఆ డక్కలోళ్ళకి అక్కడ మాదిగ వాళ్ళు అనేది అయ్యారు ఎక్కువ ఉంటారు. ఇక ఒక్క కుటుంబం ఉంటుంది. అరే ఎక్కడి నుంచి వచ్చిన ఆమెకు బతకనీకి వచ్చింది, ఆమెకి ఇచ్చుడే ఉంది. నేను ఎన్ని రోజుల నుంచి నా తాత నా అయ్యా ఇక్కడ పుట్టిన ఇక్కడే ఉన్నా, మాకు కావాలి, వాళ్ళకి ఎందుకు ఇద్దరు వాళ్ళని అక్కడికి తీసేసిన వాళ్ళు. అంటే 3 ఎకరాల పొలాలల్లో మాకు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో లేదు, తర్వాత వచ్చేసి మాకు కార్పొరేషన్లో మాకు లేదు. ఇక మేము సంక్షేమ పథకాల్లో ఏం పొందినట్టు అన్న. మరి మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి సంబంధించి మీరు ఏమన్నా సలహాలు కానీ సూచనలు కానీ వెళ్ళి కలవడం కానీ చెప్పడం కానీ ఏమైనా జరిగిందంటారు? మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అయితే నేను అతన్ని కూడా మేము ఎలక్షన్లప్పుడు కూడా పోయి కలవడం జరిగింది. నా వంతు సహకారం కూడా నేను చేస్తాను మంగేష్, ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే నేను చేస్తానని చెప్పడం జరిగింది. మేము కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో నేను చాలా లాటిదెబ్బలు, నేను తెలంగాణ కావాలని జంతర్ మందులో అర్ధనగ్న ప్రదర్శనలు కూడా చేసినాం. మేము పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళినాము. మేము కూడా మా కళాకారుల బృందాల నుంచి ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి ఉద్యమం చేసినాం. కానీ మాకు బంగారు తెలంగాణ కేసీఆర్ అంటుండే, కానీ బంగారు తెలంగాణ కాదు, మా బతుకులు ఫస్ట్ మార్చు కింద అట్టడుగున్న తెలంగాణ కాదు, మా భవిష్యత్తులకు మా బతుకులకు ఒక బాట చూపెట్టు చాలు చెప్తున్నారు. మంగేష్ గారు, చివరిగా ఏం వేడుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఒక ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు కానీ మీ బాధని మీరు ఎలా విలుపించుకోవాలనుకుంటున్నారు చివరిగా? నేను ఒకటే కేసీఆర్ గారికి ప్రభుత్వానికి నేను వందనాలు తెలియజేస్తూ 2 చేతులు జోడిస్తున్నాను. అయితే
మా కులానికి ఏం కావాలంటే ఫస్ట్ ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు పెట్టుకున్నప్పుడు బ్యాంకు సురిటీ లేకుండా మాకు లోన్లు ఇప్పించే మార్గం ఒకటి కావాలా. తర్వాత మా పిల్లలకు కుల సర్టిఫికేట్ చూడగానే గురుకుల పాఠశాలలో, తర్వాత మళ్ళీ ఉన్నత ఏమన్నా ప్రైవేటు స్కూల్స్ ఉంటాయి, దాంట్లో కూడా కొంతమందిని తీసుకోవాలి అక్కడక్కడ. అదొకటి. ఇప్పుడు చదువుకున్న పిల్లలైతే ఎవరు ఉన్నారో, నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వాళ్ళకు అవుట్సోర్సింగ్లో జాబులు కల్పించాలా. మా కొన్ని మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని కిరాణా షాపులు కానీ కొన్ని ఇట్టోటి షాపులు పెట్టుకొని వాళ్ళకు రుణాలు ఇవ్వాలా. ఏదన్నా పనులు చేసుకోవడానికి కొన్ని రుణాలు కూడా కల్పించాలి. ఎందుకంటే ఆర్థికంగా లేరు అది చేయాలి. తర్వాత ప్రత్యేకంగా ఇవ్వాలి అని అంటారు. ఏ లోన్ పెట్టుకున్నా కానీ వాళ్ళకి సురిటీ లేకుండా ఇవ్వాలి. మన ఆటో కానీ మొదలు పెడితే కారు దాకానైనా సరే, అవసరమైతే లారీ దాకానైనా సరే, ఏది పెట్టుకున్నా కానీ ఇవ్వాలి. ఇలా అదొకటి చేస్తే ఈ కులం అనేది ముందలకు పోయేది ఉన్నది. ఇంకొక విషయం అన్న, దీంట్లో ఈ రుణాలు ఇవన్నీ కల్పించడు ఓకే, ఇది కల్పిస్తే దీనికి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం కూడా, మా కులాన్ని కూడా ప్రత్యేకంగా ఇది సంచార జాతి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చెప్తున్నా నేను. అయితే ఇది ప్రత్యేకంగా గుర్తించి మాకు ఈ కులానికి మాత్రం ఈ విధంగా చేస్తే ఈ సంచార జీవనం అనేది బంద్ చేసుకుంటారు. కొంతమంది భూములు చేసుకుంటూ ఉన్నారు. ఒక మినిస్టర్ మాట్లాడిండు, ఒక మంత్రి ఇంతకుముందుకు మినిస్టర్ చేసిండు మన రాజన్న గారు. ఏమన్నాడంటే డక్కలోళ్ళకంట, బుడ్గ జంగాల చిందోళ్ళకంట వీళ్ళు భూములు దున్నడం రాదంటే వ్యవసాయం చేయడం రాదంటానా. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? మాలాంటి వాళ్ళు లేరా? మా దాంట్లో కూడా వ్యవసాయం చేసేటోళ్ళు ఉన్నారు, భూములు దున్ని వ్యవసాయం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే 3 ఎకరాల పొలము ఫస్ట్ డక్కలు వాళ్ళకి కల్పించిన తర్వాతనే అట్టడుగు వీళ్ళ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయండి. డబుల్ బెడ్రూమ్లలో లాటరీ పద్ధతి పెట్టకండి. వీళ్ళ నుంచి ఎన్నో ఒక నియోజకవర్గంలోనూ మండలానికి 1, 2, 3 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి చూడగానే వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ నుంచి స్టార్ట్ చేయి. లాటరీ పెట్టకు, వాళ్ళ నుంచి స్టార్ట్ చేయి. ఎస్సీ కార్పొరేషన్లో నువ్వు సూరిటీ లేకుండా నువ్వు లోన్లు ఇచ్చేసేయి. ఏది బ్యాంక్ సూరిటీ పెట్టకు, ఇక అది పెట్టకుండా లోన్లు ఇచ్చే ఏర్పాటు చేయి. ఒక్కసారి చేసి నువ్వు చూడు, మా భవిష్యత్తులో మా రాతలన్నీ కూడా మారిపోతాయి అన్న. రైట్. ఇది బాణాల మంగేష్ గారు. నిజంగా వాస్తవానికి డక్కల కులానికి సంబంధించినటువంటి ఉపకులానికి సంబంధించినటువంటి పోరాట అధ్యక్షులు కూడా, రాష్ట్ర అధ్యక్షులు కూడా బాణాల మంగేష్ గారు కోరుకుంటుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఏ విధంగానైతే బీసీలకు ఈ కులాలన్నిటికీ కూడా చేపల పంపిణీలు చేయడం, తర్వాత గొర్రెలు పంపిణీ చేయడం, ఎస్సీలో కూడా మాలా మాదిగకు మాత్రమే దక్కుతుంది, కొన్ని అవకాశాలు దక్కుతున్నాయి. కానీ అట్టడిగినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కింది స్థాయిలో, చాలా చివరి స్థాయిలో ఉన్నటువంటి కులం డక్కల్ కులం. ఈరోజు మన స్టూడియోకి వచ్చి ప్రత్యేకంగా తను వేడుకుంటుంది ఏంటంటే, దయచేసి మా గోడు వినండి, తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నామని గుర్తించండి, మా ఆలోచనని ఆచరించండి, మా భవిష్యత్తుకు ఒక మార్గదర్శనం చూపండి అన్నట్టుగా అతను వేడుకుంటున్నారు. ఓకే బాణాల మంగేష్ గారు, ఈరోజు ఒక అద్భుతంగా మీ కులం గురించి పోరాడుతున్నందుకు, మీ కులం అనేది పైకి రావాలని చెప్పేసి ఉన్నటువంటి 4 లక్షల మందికి కనీసం పిల్లలకే కానీ, తర్వాత మహిళలకే కానీ, వృద్ధులకే కానీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పించి, వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని గుర్తించి, వాళ్ళల్లో కూడా కొన్ని పోరాట తత్వాలు ఉన్నాయి కాబట్టి, తను కూడా ఒక ఉద్యమ నాయకుడు అని చెప్తున్నారు కాబట్టి తను దృష్టిలో పెట్టుకొని ఈ కులానికి సేవ చేయాలని చెప్పేసి మా V3 న్యూస్ తరఫున కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ విత్ బాణాల మంగేష్ గారు. మరి రేపటి రోజు మరో డిబేట్తో మేము ఉంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. థ్యాంక్ యూ.